ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా ఈ పెళ్లి జరిగేలా చూడు స్వామి. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. కళ్యాణి పెళ్లి ఇష్టం లేదని వెళ్ళిపోయిందిరా. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ. ముత్యమంత పసుపు ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. నీవే ప్రతిరూపం సహనమన్న మాటకి, నీలో ప్రతిరూపం బహుమతే జగానికి. ప్రతి జన్మకి సౌభాగ్యమై నువ్వు కోరేదొకటే ఎన్నటికీ. ముత్యమంత పసుపు. ఎవడకూడదలా చూసారా మా తమ్ముడు ఏడుపెలం అనిపించాడు. అది మా తమ్ముడు మిమిక్రీ అంటే. సూపర్ 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 బామ్మర్ది, అంతే. హలో, అరే వంశీ ఎక్కడా? నేను ఇంకా బయలుదేరలేదురా. అదేంట్రా ఇంకా బయలుదేరకపోవటం ఏంటి? సారీరా ఆకాష్, నేను రావడానికి వీలు పడదు. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? కరెక్ట్గా పెళ్లి టైంలో ఇలా హ్యాండ్ ఇస్తున్నావు ఏంట్రా? నా పెళ్లికన్నా వేరే ముఖ్యమైన పని ఏంట్రా నీకు? సారీరా, లాస్ట్ మినిట్లో అనుకోకుండా ఒక చిన్న ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది, అందుకే రాలేకపోతున్నాను. ఏం అనుకోవద్దురా. రేయ్ నువ్వు నాకు స్టోరీలు ఏం చెప్పొద్దురా, చెప్పినా నేను విన్ను. నువ్వు పెళ్లికి వస్తున్నావు అంతే. అర్థం చేసుకోరా ప్లీజ్ రా. నువ్వు నా పెళ్లికి వస్తున్నావు అన్న మాట తప్ప నేను ఇంకేం అర్థం చేసుకోనరా. నేను ఫోన్ పెట్టేస్తున్నాను, ఉంటాను, బాయ్. రే ఆకాష్, ఆకాష్ బామ్మర్దే, పెళ్లి కాకముందే పెళ్లి కూతురు ఫోటో జేబులో పెట్టుకుని తిరుగుతున్నావంటే పెళ్ళయిన తర్వాత నెత్తిలో పెట్టుకుని తిరుగుతావా? చూసారా మా తమ్ముడికి కాబోయే భార్య చాలా అదృష్టవంతురాలండి. బామ్మర్దే, బాబా
ఎటులుంటుందిరా? ఇటే ఇల్లు ఉంటుందన్నా. పదండి. రేయ్ రండ్రా. ఇటు పెళ్లి బస్సు వెళ్తూ ఉంటే అది ఎవరితోనో పారిపోతుందిరా. రేయ్ వాడిని నరికేసి దాన్ని ఎలాగైనా తీసుకురావాలి. అన్నా బండి ఎక్కండి అన్నా. మొదట్రా ఆగరా. కళ్యాణి ఆగమ్మా. అమ్మ కళ్యాణి ఆగమ్మా, నా మాట వినమ్మా. రేయ్ ఎవరు రాను, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఆగరా. ఆగరా. ఒక్క నిమిషం. ఎరా దొరికిందా? ఏం దొరకడం బావా, తను మామూలు పని చేయలేదు బావా. కళ్యాణికి ఇంతవరకు పెళ్లిష్టం లేక పారిపోయింది అనుకుంటున్నా మనం. కాదు బావా, వాడెవరితోనో లేచిపోతోంది. ఏంట్రా వాగుతున్నా? ఒళ్ళు కొవ్విక్కిందా? కాదు బావా, నిజం బావా, సత్యమ్మ తల్లి మీద ఒట్టు బావా. వాడెవడో కళ్యాణిని లేపుకుపోతున్నాడు బావా. వాడెవడైనా సరే నరికే. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. దాన్ని మాత్రం టైంకి మండపానికి తీసుకురా. నువ్వు వద్దన్న వాణ్ణి మాత్రం బతకనివ్వరు బావా. ఒక్క గంట ఓపిక పట్టు,
కళ్యాణిని తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను. నువ్వేం కంగారు పడకు. అప్పటిదాకా ఎలాగలా మేనేజ్ చేయి బావా. త్వరగా పోనీ వంశీ, వాళ్ళు వచ్చేస్తున్నారు. అమ్మ కళ్యాణి ఆగమ్మా, నా మాట వినమ్మా తల్లి. ఎంత పని చేశావే, ఇంత పరువు తక్కువ పని చేసి నీ కన్న తండ్రి పరువు తీస్తావా? నిన్ను అల్లుడు గారు, ఆ. పెళ్లి కొడుకుతో సహా అందరూ విడిదింటికి వచ్చేస్తున్నారంట. వచ్చేస్తున్నారా? మీ అమ్మాయి ఎక్కడా? శారదమ్మ, మీ అమ్మాయి అదృష్టవంతురాలు, మంచి సంబంధం కుదిరిదటగా. అవునవును. ఒక్క నిమిషం. అలాగే అమ్మా. ఏమండి, తన జాడేమైనా తెలిసిందా? తెలిసింది. దొరికిందా? ఎవడితోనో లేచిపోతుందంట నీ కూతురు. వాణ్ణి చంపేసి దాన్ని లాక్కురమ్మని నీ తమ్ముడికి చెప్పాను. మన ఇంట వంట లేని దౌర్భాగ్యం పనిచేసింది ఏంటండి? అమ్మో, ఈ సంగతి బయటపడితే బయటపడదాం. అవతల విడిదింట్లోకి అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారంట. నువ్వు మామూలుగా ఏమీ తెలియనట్టే ఉండవు. ఎక్కడా బయటపడద్దు. ఆ ఏడుపు అంతో కాకుండా వెళ్ళి రెడీ అయ్యిరా. విడిదింటికి వెళ్ళాలి. అలాగేనండి. త్వరగా రా. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనే. నువ్వక్కడ నేనిక్కడ, కాలిక్కడ బస్సక్కడ. శ్రీపతి మావయ్య, శ్రీపతి అన్నయ్య, శ్రీపతి బావా, శ్రీపతి మావయ్య. శ్రీపతి బాబాయ్. కుశలమా మీకు కుశలమేనా? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాను. చిరంజీవ సుఖీ భవ. మీరు నా పెళ్లికి వస్తారో రారో అని ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా మావయ్య? ఇచ్చేదవా, నీ పెళ్లికి రాకుండా నేను ఎలా ఉండగలరా? ఏంటి బా, బావగారు ఎంతసేపు అయింది మీరు వచ్చి? నేను వచ్చి గంట అయింది. అలాగా? ఏంటి మీ బస్సు లేటా? డ్రైవరు నిదానంగా తీసుకొచ్చాడు. పోన్లేండి, బావగారు సేఫ్గా మీరు మాత్రం కరెక్ట్ టైంకి వచ్చేసారు. ఆల్వేస్. టైం తప్పని మనిషి కాబట్టి మావయ్య ఈ రోజు ఈ స్థాయికి రాగలిగారు. చాలా ఎదురు పొగడతలు. బా, పాపం ముందొచ్చి మీరొక్కరే అయిపోయారన్నయ్య. నేను ఒక్కడే అయిపోవడం ఏమిటమ్మా? పాట నా ప్రాణమిత్రుడు. పాట నా తోడుగా ఉన్నంత వరకు నేనెప్పుడూ ఒంటరిని గాను. ఆకాష్, ఏంటి మావయ్య? నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇప్పుడు ఇలా పెళ్లి కొడుకులా చూస్తుంటే ఆ సంతోషం అంతా ఆనందంగా మారిపోతుంది. మీ అభిమానం సంపాదించడం నా అదృష్టం మావయ్య. భలేవాడిరా.
మీ అందరి అభిమానం సంపాదించుకోవడం వల్లే ఇవాళ నేను ఇంత సంతోషంగా ఉన్నాను. కాఫీ అయినా తాగారా బావగారు? కాఫీ ఏంటి బావా, మీ వియ్యంకుడు రకరకాల పిండి వంటలతో అబ్బో ఆయన మర్యాదల అమోఘంలే. అంటే మీరు నాగినీటి గారిని చూసారా? చూడలేదు, కానీ ఈ ఊరి జనాల మాటల్లో, వాళ్ళ కళ్ళల్లో, ఆయన పట్ల వాళ్ళు చూపించే భక్తిలో ఆయన రూపం నాకు కనపడింది. మనిషినైతే నేరుగా చూడలేదు, కానీ ఆయన ఎంత గొప్పవాడో అర్థమైంది నాకు. అందుకే పెళ్లి చూపులు కూడా లేకుండా ఉన్న పళాన ముహూర్తాలు పెట్టించేశాను. ఆ? మీరు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నయ్య. ఎందుకమ్మా, హాయిగా కారులో కూర్చుని నాకు ఇష్టమైన పాటలన్నీ వింటాను. ముందు మీరు లోపలికి వెళ్ళి బళ్ళకి తీర్చుకుని కాస్త కాఫీ పలహారాలు కానివ్వండి. పదండి పదండి పదండి. పదరా. అమ్మయ్యా, మొత్తానికి తప్పించుకున్నాం వంశీ. మనం ప్రేమించుకునే విషయం మీ నాన్నకు తెలిసిపోయిందా? ఏమో, మామయ్య ఫోన్ చేసి అర్జెంటుగా బయలుదేరి రమ్మంటే అమ్మకో నాన్నకో సీరియస్ గా ఉందేమోనని కంగారు పడుతూ వెళ్ళాను. తీరా చూస్తే కనీసం పెళ్లి ముహూర్తాలు కూడా లేకుండా డైరెక్ట్ గా పెళ్లికే ముహూర్తం పెట్టించేశారు. నేను అతన్ని పెళ్లి చేసుకోకపోతే నాన్న అమ్మని చంపేస్తానని బెదిరించారు వంశీ. బ్రతికుండగా వేరొకరికి భారీగా నేను బ్రతకలేను. అందుకే దానికంటే చావడమే మేలనుకుని ఇలా పారిపోయి వచ్చేశాను. నీకేం భయం లేదు, ఇక ఆ దేవుడు కూడా మనల్ని విడదీయలేడు. కానీ మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి వంశీ. మామయ్య గనక మనం దొరికితే నిన్ను చంపేస్తాడు. మనం ఎప్పటికీ వాళ్ళకి దొరకకూడదు, అస్సలు దొరకకూడదు. డోంట్ వరీ, బీ కూల్. ఓకే, పదా. అవును, ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయి. ఇది కాఫీయా కషాయమా? ఇందాక మీరిచ్చిన పానకంలో మిరియాలు లేవు, ఈ కాఫీలో షుగరు లేదు. ఇవేనా మీ మర్యాదలు? మగ పెళ్లివారంటే మీకు అసలు ఖాతరు లేకుండా పోయింది. మీ మర్యాదలే ఇలా ఉంటే ఇక ఈ సంబంధం ఎలా ఏడు సస్తుందో ఏమో. బావా, ఏంటిది? ఉన్నమాటే కదరా మా ఆయనంది. అసలు వచ్చి ఇంతసేపు అయింది. వచ్చామా, ఉన్నామా, తిన్నారా అని బియ్యంకుల వారు అడిగిందే లేదు. మేమంటే లెక్క లేకపోయినా పర్వాలేదు, అల్లుడివైన నిన్ను పలకరించడానికైనా రావాలి కదా. మనం మగ పెళ్లి వాళ్ళంరా. వాళ్ళు మన అడుగులకి మడుగులెత్తాల్సింది పోయి కాస్త ఆపుతారా? నోరు అదుపులో పెట్టుకోమని ఇంటి దగ్గరే చెప్పాను, గుర్తులేదా? నాన్నగారు చెప్పేది మీకే. కాదులే, మీకే. నీకేనా బాబు? మీకే. కాదులే, మీకే. నీకే. అబ్బబ్బబ్బబ్బబ్బ! నీకేనే. ఆపండి, మీకే. ఆపండి. నమస్కారం బావగారు. ఆ, నమస్కారం నమస్కారం. 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 ప్రయాణం బాగా జరిగింది. బాగా జరిగింది. నమస్కారం అండి. ఏంటొదిన గారు అలా ఉన్నారు? మీ మొహంలో అసలు పెళ్లి ఉత్సాహమే కనిపించట్లేదేంటి? పెళ్లి హడావిడి కదా, చెల్లెమ్మ కాస్త అలసిపోయినట్టుంది లలిత. ఆహా, అంతే అంతే. మేము వచ్చి గంటకు పైగా అయ్యింది, ఇంకా టిఫిన్లు రాలేదు. అవి కూడా మీలాగా లేట్గా వస్తాయా? లేదండి, అన్నీ రెడీగానే ఉన్నాయి. అంటే అడుక్కుంటేనే పెడతారనమాట. అలాగే ఉంది వీళ్ళ వ్యవహారం. బావా, ఆగండి. మామయ్య గారు, ఇక్కడ మీ వాళ్ళు మాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు. మీరు కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. అదేంట్రా తమ్ముడు, పిల్లని మనకు చూపించకుండానే మన నాన్నగారు మీ మామయ్య గారు పెళ్లి ఖాయం చేసేశారు. కనీసం తాళి కట్టే ముందైనా కాబోయే మరదల్ని చూడాలి కదా. వెళ్ళి చూసొద్దాం పదా. జీలకర్ర బెల్లం పెట్టే వరకు వాడు పిల్ల మొహం చూడకూడదే. వీడు అమ్మాయి ఫోటో చూశాడు కదా,
కావాలంటే నువ్వు నీ ఫ్రెండ్స్ వెళ్ళి చూసిరండి. సరే, నేను రెడీ అయ్యి నా మరదలు చూసుకొని వస్తాను. వంశీ ఒకసారి పై కాపు. ఎందుకు కళ్యాణి? ప్లీజ్ వంశీ ఒకసారి పై కాపు. అరే. ప్లీజ్ 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 ఆపు ఆపు. సరే. అరే కళ్యాణి, ఏంటి కళ్యాణి ఇది? ఓ పక్క వాళ్ళు తరుముకొస్తుంటే నీకు భయం వేయట్లేదా? నాకెందుకు భయం? నన్ను కట్టుకోబోయేవాడివి నువ్వు ఉన్నావు కదా. నిన్ను కట్టుకోబోయేవాణ్ణి నేనే, కానీ మనల్ని పట్టుకోబోయేది వాళ్ళు. నీకు అందం అలరిస్తుందేమో కానీ నాకు మాత్రం గండం దరికొస్తున్నట్టు అనిపిస్తోంది. పద కళ్యాణి. అబ్బా ఏంటి వంశీ నువ్వు? వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. వాళ్ళకి మనల్ని పట్టుకునే ఆవేశం ఉంది, కానీ నీకు నన్ను కట్టుకునే దమ్ముంది. అది చాలు నాకు. చాలు, ఇక ఆపుతావా? పద వెళ్దాం. రమ్మంటుంటే రా. డెకరేషన్ చాలా బాగా చేశారు. పదండి. చాలా బాగుంది. అవును, చాలా బాగుంది. ఏమండి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంతకి పెళ్లి కూతురు గదెక్కడా? రండి. రండమ్మా రండి. రండమ్మా. ఏ గదిలో ఉందండి మీ అమ్మాయి? కూర్చోండమ్మా. కృష్ణ, అయ్యా జ్యూసులు పట్టరారా. కుర్చీలు అక్కడ ఉన్నాయిలేండి. మేము వచ్చింది కూర్చోడానికి, జ్యూసులు తాగడానికి కాదు, పెళ్లి కూతుర్ని చూడడానికి. పిలుస్తారా, మమ్మల్ని వెళ్ళి చూడమంటారా? అది ఏంటండి ఎవరు మాట్లాడరేంటి? మీ వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది. నిజం చెప్తే అవమానం మాత్రమే మిగులుతుంది. అందరికీ తెలిసాక చెప్తే మోసం అవుతుంది.